తమరు తమ అనుజులు దాసుడు నకులుడు ఇంకా దాసుడు సహదేవుని స్వేచ్ఛలను ఓడిపోయారు. ఇప్పుడు అర్జునుడు మన దాసుడు కావాలి. అర్జునునితో సరిసమానుడు కాగలిగిన అంతటి వీరుడెవడున్నాడు? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఆటను విడిచి లే పుత్ర, లేచిరా. పాంచాలి చెప్పింది ఉచితమే అగ్రజ, ఆడకండి. మీరు నన్ను ఆదేశించండి, మన నకులుని వెంటనే విడిపించి తీసుకొస్తాను. సమ్రాట్కు అభివాదం. సమ్రాట్, మీరు అతిథిగా మా రాజసభకు విచ్చేసిన వారు మీరే ఇప్పుడిలా నాపైనే మీరు దండయాత్ర చేస్తారా? మీరు నా సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారా? భీమా, నా మాటకు నేను కట్టుబడి ఉండడమే నా ధర్మం. నేను శస్త్రాన్ని ఎత్తవలసిందని నిన్ను ఆదేశించలేను. అది మీ వ్యక్తిగత ధర్మం అగ్రజ, మేమందరం దాన్ని గౌరవిస్తాము. మీరొక సమ్రాట్టు కనుక మీకు మరొక ధర్మం కూడా ఉంది. ఆర్యావర్తం పట్ల మీకు విధేయత చూపిన రాజులందరి పట్ల మీకు బాధ్యత కూడా ఉంది. ఆ ధర్మ నిర్వహణ మీరు ఎలా చేయగలరు? అర్జున, మీ అగ్రజుని ఆదేశాన్ని మన్నించడం నీ ధర్మం. తక్షణం ఆ ధర్మాన్ని త్యజించు. నీ అగ్రజుని ఆదేశానికి బద్ధుడవు కాదని నీవు ఒప్పుకో అర్జున. నకుల, నేల మీద కూర్చున్నావెందుకు ఓడినట్లు? ఈ ఆట కేవలం మీ అగ్రజుడు ఆడుతున్నాడు. దీని పరిణామాన్ని నీవెందుకు భరించాలి? త్రోసిపుచ్చు. మీలో ఏ ఒక్కరూ కూడా మీ ధర్మాన్ని ఎన్నటికీ త్యాగం చెయ్యలేరు. ఆడండి సమ్రాట్, ఆడండి. అశ్వత్థామ ముందు సహదేవుని వడ్డీ ఆడండి. సమ్రాట్, మీ సంపదనంతా పోగొట్టుకుంటానని మీరే చెప్పారు. సామ్రాజ్యాన్ని, సింహాసనాన్ని కోల్పోతానన్నారు. ఇప్పుడు నా భర్తను కూడా కోల్పోయారు. ఇది ఎక్కడి ధర్మమో చెప్పండి సమ్రాట్. ఆడండి సమ్రాట్, ఆడండి. ఆగండి. ఈ సభకు ఒక నియమం ఉంది. రాచరికపు స్త్రీ సమక్షంలో ద్యూతం ఆడరాదని. నేనిక్కడే ఉంటాను. సామ్రాజ్ఞి మమ్మల్ని క్షమించాలి. సామ్రాజ్ఞి, మీకు విన్నవించుకుంటున్నాను, ఈ రాజసభ నుండి నిష్క్రమించండి. కేవలం నా భర్తలు మినహా వేరొకరి ఆదేశాన్ని మన్నించేందుకు సామ్రాజ్ఞికి నిబద్ధత లేదు. మహారాజా ధృతరాష్ట్ర. బాగుంది, బాగుంది సమ్రాట్, బాగుంది. సమ్రాట్, సామ్రాజ్ఞి ఆసరా తీసుకుని మీరు మీ మాటను వెనక్కి తీసుకుంటారా? చాలా బాగుంది. పర్వతాన్ని అధిరోహించేవానికి ఒక కాలు జారితే వాడు తిన్నగా గోతిలోకి వెళ్ళి పడిపోతాడు. ధర్మ నిర్వహణ చేసేవారిని ఒక చిన్న అధర్మం కూడా పాపమనే గోతిలోకి తోసేస్తుంది. మీరిప్పుడు సామ్రాజ్ఞిని అంతఃపురంలోనికి వెళ్ళవలసిందిగా ఆదేశించండి. లేదంటే మేము బయలుదేరి వెళ్ళిపోతాము. మేనల్లుడా, పద. ఆటను ముగించక తప్పేట్టు లేదు. మేనల్లుడా, రా వెళ్దాం.
ఆగు సోదరా దుర్యోధన. పాంచాలి, ద్యూత సభ నుండి నిష్క్రమించు. అమ్మా ద్రౌపది, అమ్మా ద్రౌపది, ఏం జరిగింది? ఏం జరిగింది రాజసభలో? వెళ్ళిపోండి. సామ్రాజ్ఞిగా ఇది నా ఆదేశం. మీరిరువురు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు నాకు ఏకాంతం అవసరం. మీరెవరూ ద్యూత సభలోనికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ నా భర్త తమ ధర్మాన్ని నిర్వర్తించాలి. సమ్రాట్, తమరు తమ అనుజులు దాసుడు నకులుడు ఇంకా దాసుడు సహదేవుని స్వేచ్ఛలను ఓడిపోయారు. మినలుడా, ఇప్పుడు నీవెవరిని పందెంలో పెడుతున్నావు? మన విరోధి సంపద క్షీణిస్తుంటే ఆట ఆడడంలో ఆసక్తి కలుగుతుంది. కానీ మన విరోధి బలం క్షీణిస్తుంటే గెలుస్తానన్న ఆనందం పెరుగుతుంది. మామయ్య, ఇప్పుడు అర్జునుడు మన దాసుడు కావాలి. అర్జునునితో సరిసమానుడు కాగలిగిన అంతటి వీరుడెవడున్నాడు నీ పక్షాన దుర్యోధన? నా ఆప్తమిత్రుడు అంగరాజు కర్ణుడు. సూతపుత్రుడా, సూతపుత్రుడు ఒక రాకుమారునికి సరిసమానుడు ఏ విధంగా కాగలడు? యువరాజా భీమా, అవును, నేను సూతపుత్రుడనే. కాని వేరొకరి వివాహ మండపం నుండి వారికి కాబోయే పత్నిని లేవదీసుకు వెళ్లే నైత్యము రాక్షసులకే ఉంటుంది. మిత్రమా దుర్యోధన, ఇటువంటి దురాచారి ముందు నన్ను పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నారా మీరు? లేదు మిత్రమా, వీనిని నీ దాసునిగా మార్చాలని నేను నిర్ణయించుకున్నాను. మిత్రమా కర్ణ, నిన్ను ద్యూతంలో పణంగా పెట్టేందుకు నన్ను నీవు అనుమతిస్తావా? ఎందుకు ఇవ్వరు అనుమతి? అంగరాజు కర్ణుడు ఈసరికే తన ఆత్మను అమ్ముకున్నవాడు కదా. సమ్రాట్ యుధిష్ఠిరుని తరపున నేను పందెంలో నిలబెడతాను. వృషాలి, ద్యూత క్రీడలో యువరాజు దుర్యోధనుడు నీ భర్తను పందెంగా ఒడ్డాడు. నేటి వరకు వాడు అధర్మంలో భాగం పంచుకున్నాడు. కానీ ఈరోజు అధర్మానికి సాధనమయ్యాడు. కర్ణుడు నా పుత్రుడైనందుకు ఈరోజు నేను సిగ్గుపడుతున్నాను. ద్యూత సభలో మనిషిని సంపద మాదిరిగా పందెంగా వడ్డుతున్నారా మామగారు? అవును తల్లి, రాజభవనంలోని యువరాజు సారథి ద్వారా నాకు ఈ వార్త తెలిసింది. దుర్యోధనుడు పాండుపుత్రుల 5గురిని దాసులుగా మార్చనున్నాడట. ఇక చివరికి నిర్దోషి అయిన ద్రౌపదిని దాసిగా మార్చి తనకు పరాభవం చేస్తాడట. రాజమాత, ఆడండి సమ్రాట్, 4 వేస్తే చాలు. ఇక మీరు మీ దుర్గానికి చేరుకుంటారు. మామయ్య, ఇప్పుడు నాకు ధైర్యం సన్నగిల్లుతోంది. వెంటనే ఈ అర్జునుని నాకు దాసునిగా చెయ్యండి మామయ్య. ఎంతో బాధపడుతూ చెప్పవలసి వస్తోంది సమ్రాట్. మీ ఇంకొక పావు కూడా చచ్చిపోయింది. ఇప్పుడు మీ వద్ద కేవలం ఒకే ఒక్క పావు ఉంది. దాన్ని రక్షించుకోండి. అప్పుడే రాకుమారుడు అర్జునునికి రక్షణ సమకూరుతుంది.
కేవలం 12 పడాలి ఇప్పుడు. పితుహు సమ్రాట్ రాకుమారుడు అర్జునుని ఓడిపోయారు. సమ్రాట్ మమ్మల్ని గ్రహించాలి. మిత్రమా కర్ణ, నేను నీకు బహుమతిగా ఒక దాసుణ్ణిస్తున్నాను, అర్జునుణ్ణి. ఆ అర్జున, నీ వద్ద నుండే ధనస్సు, దాని పేరేమిటి? గాంధీవం సోదరా. అగ్నిదేవుడు ఆనాడు కాండవ వనాన్ని ఏ మాయతో భక్షించాడో ఆ మాయతోనే ధనస్సును సృష్టించాడు సోదరా. కర్ణునికిచ్చేసేయ్. కర్ణునికి నీవు నీ ధనస్సుని వర్జున. అగ్నిదేవుని వరప్రసాదం ఒక దాసుని చేతిలో శోభించదు కదా. కర్ణునికి నీ ధనస్సును ఇచ్చేసాయి అర్జున, ఇవ్వో. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.